దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియ్యుడి. ఆమేన్. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియ్యుడి అంటున్నాడు. ఇలా చెప్తున్నప్పుడు మనకి ఇలా అనిపించవచ్చు. నాకైతే ఫస్ట్ మొదట్లో ఇట్లా వాక్యం, నేనే ధైర్యంగా లేను, నేను ఇంకా ఎవరిని ధైర్యపరుస్తాను అన్నట్లుగా నాకు అనిపించింది. కానీ ఒక లేఖనం ఇంకా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అబ్రహాం గారి జీవితంలో పిల్లలు లేరు కదా, 25 సంవత్సరాలు. అయితే మీరు గమనించండి అన్నమాట, అబ్రహాం గారి జీవితంలో పిల్లలు లేరు, కానీ అబ్రహాం గారి కింద 300 దగ్గర 18 మంది, ఐ థింక్ నాకు తెలిసి 318 మంది పిల్లలు ఆయన ఇంట్లో పుట్టారు. అర్థమైందండి. అప్పటికి ఇంకా అబ్రహాం గారికి పిల్లలు లేరు. లోతుని రక్షించడానికి వెళ్ళొస్తాడు. కానీ ఆయన ఇంట్లో ఆయన పనివారికి, ఆయన దాసులకు 318 మంది పిల్లలు పుట్టారు. అబ్రహాం గారి మనసు ఎలా ఉంటుంది? అబ్రహాం గారు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు, దేవుడు వారికి పిల్లల్ని ఇస్తాడు. అబ్రహాం గారు ప్రార్థన చేస్తే దేవుడు వారి గర్భములను తెరుస్తాడు, వారి మీద ఉన్న శాపాన్ని తొలగిస్తాడు, వారి మీద ఉన్న దేవుడు కోపాన్ని తొలగిస్తాడు అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు. కానీ అబ్రహాం గారి జీవితంలో చూసుకున్నట్లయితే పిల్లలు ఇంకా కలగకుండానే ఉన్నారు కదా. కొన్నిసార్లు మనం ఇతరులను బలపరుస్తాం, కొన్ని పరిస్థితులు గుండా మనం కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది విశ్వాసైనా, ఇది సేవకులైనా, ఎవరైనా కానీ ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియ్యండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనందరం కూడా దేవుడు మనకేదైతే అనుభవాలను నేర్పిస్తున్నాడో, మన జీవితాల్లో ఏదైతే సాక్ష్యాలను చేస్తున్నాడో వాటిని ఇతరులకు చెప్పి ప్రోత్సహించి దేవుని వైపు త్రిప్పాలి. అఫ్కోర్స్ ఆ సమయంలో ఇంకా మనం కొన్ని విషయాలు బలహీనమై ఉండొచ్చు, ఇంకా ఆ సమయంలో ఇంకా దేవుడు చేయాల్సిన కార్యాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు మనకి. దట్ డస్ నాట్ మీన్ మనం చెప్పకూడదని కాదు. సో మనకి ఇంకా జరగాల్సిన కార్యాలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేవుడు చేసిన కార్యాలని, దేవుని మంచితనాన్ని ఇతరులకు మనం చెప్తూ వారిని ఇంకా విశ్వాసంలోనికి, దేవునిలోనికి ఆత్మీయంగా, శారీరకంగా బలపరిచే విధంగా మనం ప్రోత్సహించడం అనేది చేయాలి. సో ఈ మాట గుర్తొచ్చిందనమాట నాకు. నేనే కొన్ని విషయాల్లో ధైర్యంగా లేను కదా ప్రారంభంలో, ఎందుకంటే వాక్యం చెప్పడానికి బిడివనిపించేది నాకు. ట్రైనింగ్ అయిపోయి బయటకు వచ్చాను, మరి దేవుడు వాక్యం చెప్పమంటారు, సరే అవకాశాలు ఇస్తూ ఉండేవారు దేవుడు. మరి అప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నాకే ఒకలాగా గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇదేంటి ప్రభా, కొన్ని విషయాల్లో నేనే ఇంకా ఉన్నాను, మరి నేను ఎలా వాక్యం చెప్పగలను అని. అప్పుడు దేవుడు అబ్రహాం గారి జీవితాన్ని ఒకరి ద్వారా నేర్పించాడు. అబ్రహాం గారి జీవితంలో 318 మంది పిల్లలు ఆయన కళ్ళెదుటి పుట్టారు. బట్ స్టిల్ హీ ఈజ్ నాట్ ఎ ఫాదర్, హీ డిడ్ంట్ బికమ్ ఫాదర్. లేటర్ ఆన్ ఆయన బలపరిచాడు, ధైర్యపరిచాడు, ప్రార్థన చేశాడు ఇతరుల కోసం. దేవుని వాక్యం ఉంటుంది, తర్వాత ఆయన జనములకు తండ్రి అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మీకు నేర్పిన అనుభవాలను ఇతరులకు నేర్పుచు ఇతరులను కూడా బలపరచండి. అదే సమయంలో దేవుడు మీ జీవితాలు కూడా తనదైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు.